లైట్ లైఫ్ హెల్త్ కేర్కి స్వాగతం. లైట్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ అండ్ దేశీ మార్ట్ యూట్యూబ్ ఛానల్. ఆరోగ్యం కోసం చక్కటి వీడియోస్ మనం ప్రజెంట్ చేయడం జరుగుతుంది. చాలా వీడియోస్ మనకి ఆల్రెడీ ఈ రెండు ఛానల్స్లో ఉన్నాయి. అలాగే వేరే ఛానల్స్లో కూడా తెలుగు వన్ ఛానల్లో మన వీడియోస్ ఉన్నాయి. ఆరోగ్యం గురించి, సహజ ఆరోగ్యం గురించి, సాధారణంగా మనం సహజ ఆరోగ్యాన్ని డెవలప్ చేయడం కోసం చక్కటి ప్లాన్స్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈరోజు గుండెకు సంబంధించినటువంటి విషయాలు కొన్ని తెలుసుకుందాం. యాక్చువల్గా గుండె ఆరోగ్యం బాగుండాలంటే మనం లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. లివర్ 500 రకాల జబ్బులకి కారణమవుతుంది. లివర్ ఫ్యాట్ని క్లియర్ చేసేది మనం నూనె తాగినా, నెయ్యి తిన్నా, ఏదన్నా కొవ్వు పదార్థాలు తిన్నా, మాంసకృతులు అధికంగా తిన్నా, పప్పులు ఇలాంటివి ఎక్కువగా తిన్నా, పప్పు కార్బోహైడ్రేట్ కలిపితే కొవ్వుగా మారుతుంది. చాలామందికి తెలియనటువంటి అంశం ఇది. అన్ని క్యాలరీస్ మనకి శరీరంలోకి వస్తాయి. మాంసకృతులు మనకి వెజిటేరియన్స్ సాధారణంగా ఎక్కువగా లావు అవ్వడానికి కూడా కారణం ఇక్కడే ఉంది. లివర్ ఫ్యాట్ అయినట్లయితే పొట్ట పెరుగుతుంది. లివర్ ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కనుక, అంటే ఎటువంటి ఆహార పదార్థాలు వేసినా లివర్ మనకి అరుగుదల చేసేలాగా మనకి పైచ రసాన్ని విడుదల చేయాలి. అలానే ఆ రసాన్ని విడుదల చేయకుండా తక్కువ రసాన్ని మనకి పైచ రసాలను విడుదల చేసినట్లయితే, అంటే పొట్టలో ఉండేది పిత్తరసం అంటాం. పిత్తము, ఆయుర్వేదంలో పిత్తము పొట్టలో ఉంటుంది. ఫైర్ ఇంబ్యాలెన్స్ అవడం వల్ల మనకి అరుగుదల అనేది అవక మనకి గుండెకి సరిపడేటువంటి, గుండెకి పంపించేటువంటి రక్తాన్ని మనకి ఇబ్బందులు పాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఆర్టరీస్, వీన్స్ అంటే ధమనులు, సిరలు అంటాం మనం తెలుగులో. ఆర్టరీస్ మనకి గుండెకి చేరేటువంటి రక్తనాళాలు, అక్కడి నుంచి కిందికి వచ్చేటువంటి రక్తనాళాలు వీన్స్ అంటాం. కాళ్ళ వరకు, పాదాల వరకు కూడా వీన్స్. అందుకని పాదాలు కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే పిక్కలు చాలా ఇంపార్టెంట్. పిక్కలు మనకి సెకండ్ హార్ట్గా పిలువబడతాయి. లివర్ తర్వాత హార్ట్ని కాపాడేది పిక్కలు. పిక్కల మీద మనం ఆయిల్ తోటి అలా మసాజ్ చేసుకుని, అలాగే పిక్కలకు వ్యాయామం చేసినట్లయితే, అందుకనే సైక్లింగ్ చేయమంటాం. ఇప్పుడు సైక్లింగ్ చేస్తూ నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సాధారణంగా సైకిల్ చేసేటువంటి వాళ్ళు, నడిచేటువంటి వాళ్ళకి, అంటే పిక్కల్ని కదిలించేటువంటి వారికి హార్ట్ ప్రాబ్లం రాదు. అందుకనే నడక ఆరోగ్యానికి మంచిదన్నాం. సైకిల్ కూడా చాలా చాలా మంచిది. ఈరోజు స్టాటిక్ సైకిల్, ఇంట్లోనే ఉండి మనకి సైక్లింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అవి కూడా మనకి కొంతవరకు న్యాయం చేస్తుంది ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి. అయితే గుండెకి రక్తనాళాలు మనకు సరఫరా చేసేటువంటి ధమనులు, అంటే ఆర్టరీస్ బ్లాక్స్ రావడం వల్ల మనకి హార్ట్ అటాక్, మనకి ఆయాసం అది పెరిగి మనకి ఊపిరితిత్తుల వెనకాలనే మనకి హార్ట్ ఉంటుంది. ఊపిరితిత్తులు ఫస్ట్ ఇబ్బంది పడుతూ ఉంటాయి, అంటే ఆయాసం ఇవన్నీ రావడం జరుగుతుంటుంది. ఆ తర్వాత హార్ట్ స్ట్రోక్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని మనం లివర్ని రిపేర్ చేసుకోవాలి ఫస్ట్. గుండెకి సమస్య వచ్చిందంటే గుండెకే చూడడం అనేది అల్లోపతి, అంటే ఇంగ్లీష్ వైద్యంలో జరిగేటువంటి అంశం. అక్కడే ప్రాబ్లం ఉంది కాబట్టి అక్కడే చూడడం జరుగుతూ ఉంటుంది. కానీ దానికి మూల కారణం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సాధారణంగా చెట్టు ఆకులకి మందేస్తే ఆకులు ఇబ్బంది పడుతున్నాయి కదా అని, రాలుతున్నాయి కదా అని ఆకులకి మందేస్తే ఆకులు రాలడం ఆగదు, మూలానికి వేయాలి. కాబట్టి మూలానికి మనం ఎవరైతే చికిత్స చేసుకుంటారో వారికి మాత్రమే చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. కాబట్టి లివర్ ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి అన్నట్లయితే, మనం లివర్ని రిపేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే చల్లటి ఆహార పదార్థాలు తినకపోవడం, ఆయిల్ వస్తువులు తినకపోవడం, సన్ఫ్లవర్ని వాడకపోవడం. సన్ఫ్లవర్ నూనె వచ్చిన తర్వాత భారతదేశంలో హార్ట్ ప్రాబ్లమ్స్ మొదలయ్యాయని చెప్పచ్చు. 30-35 సంవత్సరాల క్రితం మనకి సన్ఫ్లవర్ అనేది తెలియదు ఎవరికి కూడా. అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ మనం సాధారణంగా ఒరిజినల్ సన్ఫ్లవర్ని కూడా వాడడం లేదు. ఇదంతా కూడా మనం గమనిస్తే ఒరిజినల్ సన్ఫ్లవర్ లేదు మన దగ్గర.
అంటే ఒరిజినల్ సన్ఫ్లవర్ నుంచి మనం గానుగు తీసినటువంటి నూనె కాదు మనం వాడేది. అలా తీసుకుంటే 300 రూపాయల దాకా మనకి నూనె ఖర్చు వస్తుంది. మరి మనం 150 రూపాయలకే మనం సన్ఫ్లవర్ ప్యాకెట్ కొనుక్కుంటున్నాం. అంటే అది సన్ఫ్లవర్ ఆయిల్ కూడా కాదు. అంటే ఏ నూనె వాడుతున్నామో తెలియని పరిస్థితిలో ఉన్నాం. అదేవిధంగా నెయ్యి కూడా ఏ నెయ్యి వాడుతున్నామో, హెరిటేజ్ కావచ్చు, ఇది కావచ్చు, ఏ ఆవు నెయ్యి కానీ ఏ గేదె నెయ్యి వాడుతున్నామో కూడా మనం తెలియని పరిస్థితిలో ఉన్నాం. అన్నీ మిక్స్ అవ్వడం వల్ల మనకి అనారోగ్యం వచ్చేట అవకాశం ఉంది. సాధారణంగా మనకి మిక్స్డ్ ఐటమ్స్ ఎక్కువ వ్యవస్థలో, అంటే ఎక్కువ రకాలు మనం పెళ్లి భోజనం కావచ్చు, ఇంటిలో కూడా 5-6 రకాలు మనం తీసుకున్నట్లయితే లివర్ బర్డెన్ పడేటువంటి అవకాశం ఉంది. సో అందుకని సాధారణంగా మిల్లెట్స్ జావా, మిల్లెట్ రవ్వ, మిల్లెట్స్ పౌడర్స్ కానీ వాటితోటి చపాతీలు కానీ ఇలా సింగిల్ ఐటమ్ డైట్ తీసుకున్నట్లయితే మనకి లివర్ యొక్క ఆరోగ్యం మంచిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే లివర్ బర్డెన్ పడకుండా ఉండాలంటే సింగిల్ ఐటమ్ డైట్స్ తీసుకోవాలి. తెలంగాణ వాళ్ళందరూ కూడా ఎక్కువగా సింగిల్ ఐటమ్ 2 ఐటమ్స్ అలా తీసుకోవడం వల్ల మాత్రమే వారి యొక్క ఆరోగ్యం, హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా. హాస్పిటల్స్లో 90% ఆంధ్ర ప్రాంతం వాళ్ళు, ఇతర ప్రాంతం వాళ్ళే మనకి హాస్పిటల్స్లో కనబడతారు. తెలంగాణ వారికి సాధారణంగా హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. కారణం ఏంటంటే తింటే బిర్యానీ లేదా జొన్న రొట్టె ఇలా అనుబంధంగా మాత్రమే తీసుకోవడం జరుగుతుంటుంది. అలా కాకుండా దోశలు, ఇడ్లీలు, పునుగులు, బజ్జీలు, ఆయిల్ ఐటమ్స్, శనగపిండి ఐటమ్స్, పప్పులు, మనం వివిధ రకాల కూరలు ఇవన్నీ కూడా మనం తీసుకోవడం వల్ల సాధారణంగా మనకు అనారోగ్యం అనేది కలుగుతూ ఉంటుంది. ఇది లివర్ బర్డెన్ పడడానికి మెయిన్ ముఖ్య కారణం ఎక్కువ బరువైనటువంటి వస్తువుల్ని తీసుకోవడం. ఉదాహరణకి పప్పు ప్రతిరోజు తీసుకున్నట్లయితే లివర్ కష్టపడి మనకి లివర్ ఇబ్బంది పడుతూ ఉంటుంది. కాబట్టి మోషన్ ప్రాబ్లం రైజ్ అయ్యే అవకాశం ఉంది. మోషన్ ప్రాబ్లం వచ్చింది అంటే సాధారణంగా ఆయాసం అనేది వస్తూ ఉంటుంది. హార్ట్ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనకి సాధారణంగా పప్పుల్ని వారంలో 1 రోజు 2 రోజులు తీసుకోవాలి. లేదా తగిన క్వాంటిటీలో, తక్కువ క్వాంటిటీలో తీసుకొని కూరలు ఎక్కువగా వాటిల్లో ఆకుకూరలు కావచ్చు, అలాగే ఇతర కూరలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, అవి కలుపుకొని మనం లిక్విడ్గా ఎక్కువ వాడడం మంచిది. సాధారణంగా దోశ, ఇడ్లీ వారంలో 1 రోజు తినాలి. అందుకోసమనే మేము ఇలాంటి డైట్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇవన్నీ హార్ట్ కేర్ ఐటమ్స్. అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ని ఇమ్మీడియట్గా మానిపించేసేయాలి. అలాగే చల్లటి ఆహార పదార్థాలు తీసుకుంటే లివర్ బర్డెన్ పడేటువంటి అవకాశం ఉంది. అందువలన ఎలర్జీలు కూడా వస్తాయి. స్కిన్ ప్రాబ్లమ్స్ రావడానికి ముఖ్య కారణం మనకి ఎలర్జీస్. అదేవిధంగా మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే డి విటమిన్ లోపం. అంటే భారతదేశంలో ఇప్పుడు ఇది ఎక్కువ అవుతుంది. కారణం ఏంటంటే మనకు తెలియకుండా మనం సూర్యుడిని చూడడం లేదు, సూర్యుడి యొక్క శక్తిని మనం వినియోగించుకోవటం లేదు. 7-8 దాకా నిద్ర లేవకుండా ఉండడం, ఉదయాన్నే మనం నిద్ర లేచినట్లయితే సూర్యుడిని చూసే అవకాశం ఉంటుంది, సూర్యుడి యొక్క శక్తి మనకి తగిలే అవకాశం ఉంటుంది. అయితే చాలా ఇళ్లల్లో మనకి సూర్యుడే పడ్డు, అందువల్ల ఎలర్జీన్స్ ఉంటాయి. సాధారణంగా అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. మనకి పాజిటివ్ ఎనర్జీ ఉండాల్సినటువంటి అంశం దగ్గర నెగిటివ్ ఎనర్జీ ఉంటే మనకి అనారోగ్యం అనేది సిద్ధిస్తుంది. కాబట్టి ఏంటంటే సాధ్యమైనంత వరకు లైటింగ్ పడనటువంటి ఇళ్లలో ఉండకుండా ఉండడం, లేదా లైటింగ్ వచ్చేది కాసేపు బయట మనకి ఉండేలాగా కూర్చోవడం, నడవడం ఇలాంటివి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే పిక్కల్లో బలం పెంచుకోవాలి. అందుకని పిక్కల్ని చాలామంది క్రాంప్స్ వస్తుంటాయి. పిక్కల్లో ఆ క్రాంప్స్ వచ్చినట్లయితే సాధారణంగా మనకి హార్ట్ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల పిక్కలు పట్టేస్తున్నాయని చెప్పానంటే అది హార్ట్కి సంకేతం, హార్ట్ ప్రాబ్లంకి. కాబట్టి పిక్కల్ని మనం సాధారణంగా ప్రతిరోజు ఉదయం రాత్రి పడుకునేటప్పుడు కూడా ఆయిల్ కానీ ఏదైనా రాసుకుని పిక్కల్ని సవరించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా చేయాలి కూడా. పూర్వకాలంలో వాళ్ళందరూ కూడా అలా పట్టించుకునేవాళ్ళు కాళ్ళు. ఇది కారణం. పాదాల్లో మనకి అన్ని అవయవాలు పాదాల్లో ఉంటాయి, అలాగే చేతుల్లో ఉంటాయి. మనం ఈ రెండింటికి పని చెప్పడం లేదు. చేతులు కూడా మనకి సాధారణంగా మనం పని చెప్పకుండా ఉంటూ చేతుల్లో మనం ఎటువంటి వ్యాయామం చేయకపోవడం, అంటే అరిచేతులకి వ్యాయామం చేయకపోవడం, పాదాలకు వ్యాయామం చేయకపోవడం, ఇవన్నీ కూడా హార్ట్ ప్రాబ్లంకి కారణం అవుతున్నాయి. కాబట్టి ఆక్యుప్రెషర్ ఐటమ్స్ అంటే చేతిలో పట్టుకుని మనకి ఆక్యుప్రెషర్ పాయింట్స్ తోటి
మనం చక్కటి వ్యాయామం చిన్న చిన్న ఐటమ్స్ తోటే చేసుకోవచ్చు. అలాగే ఆక్యుప్రెషర్ ప్యాడ్స్ కూడా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. అది ఇంట్లోనే పెట్టుకుని వాకింగ్ లాగా దాని మీద చేసినట్లయితే పాదాలు మనకి చక్కగా సర్క్యులేషన్ అయ్యి షుగర్ వ్యాధి కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. లివర్ బర్డెన్ పడితే లివర్ కిందనే ప్యాంక్రియాస్ ఉంటుంది. ప్యాంక్రియాస్ వల్ల డయాబెటీస్ వస్తుంది. ఈ డయాబెటీస్ అనేది సాధారణంగా మనకి ఈరోజు పెరుగుతూ వస్తుంది. ఇవన్నీ కాంబినేషన్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్. కాబట్టి వీటి నుంచి బయటపడాలంటే మనం సాధారణంగా ఇంటిగ్రేటెడ్ పనులు చేయాలి. ఇంటిగ్రేటెడ్ వ్యాయామం, ఇంటిగ్రేటెడ్ వైద్యం తీసుకోవాలి. ఏ స్టాటిన్స్ ఇవన్నీ ఒకటి తీసుకున్నా కూడా మనకి లివర్ బర్డెన్ ఉన్నంతకాలం మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావు. కాబట్టి లివర్ని ఇమ్మీడియట్గా మనం రిపేర్ చేసుకోవచ్చు. రిపేర్ చేసుకోవాలి కూడా. 45 రోజుల నుంచి 3 నెలల్లో మనకి లివర్ రిపేర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే హార్ట్ ప్రాబ్లం పూర్తిగా పోయేటువంటి అవకాశాలు కూడా మనకి ఉంటాయి. సాధారణంగా హార్ట్ ప్రాబ్లం వచ్చింది అనగానే లివర్ని ఆయాసం వచ్చింది అనగానే లివర్ మీద మనకి బర్డెన్ ఉంది అని అర్థం. అలాగే కాన్స్టిపేషన్, మోషన్ ప్రాబ్లం మనకి లివర్ వల్లనే కలుగుతుంది. కాబట్టి లివర్ బర్డెన్ పడినప్పుడు సాధారణంగా మనకి ఇది జరుగుతుంది. లివర్కి సంబంధించినటువంటి ఆహారాలు ఏంటంటే యాపిల్ కావచ్చు, అలాగే మనకి క్యారెట్స్, కీరా, అలాగే ఫైబర్ వెజిటబుల్స్, పొట్లకాయ, బీరకాయ, కాకరకాయ, సొరకాయ, దోసకాయ, అలాగే ఆకుకూరలు. మనం ఎక్కువగా కూర, అన్నం తక్కువ, అలాగే నీరు అన్నం తినేటప్పుడు అధికంగా తాగకపోవడం వల్ల మనం లివర్ని రిపేర్ చేసుకోవచ్చు. అధికంగా మనం నీరు తాగడం వల్ల లివర్ పాడయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక 10 నిమిషాల వీడియో. జస్ట్ వినండి అందరూ కూడా. ప్రతి ఒక్కళ్ళు కూడా లివర్కి సంబంధించినటువంటి సమస్యల నుంచి బయటపడడానికి, అంటే హార్ట్ కేర్ ఇవన్నీ కూడా లివర్ ద్వారానే జరుగుతుంది. అలాగే మెడిసిన్స్ కూడా లివర్కి కూడా హార్ట్కి మెడిసిన్స్ వాడినప్పుడు లివర్కి కూడా మెడిసిన్ వాడుకోవాలి. లేదా వాటికి సంబంధించినటువంటి కూరగాయలు ఇవన్నీ తీసుకోవడం మంచిది. చల్లటి ఆహార పదార్థాలు తినద్దు. పాలు కూడా ఎక్కువ తాగొద్దు. పాలు అవసరమైతే కాఫీ కంప్లీట్ బంద్ చేస్తే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గేటువంటి అవకాశం ఉంది. టీ కూడా అధికంగా తాగడం వల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో లివర్కి బర్డెన్ సంబంధించినటువంటి ఏ వస్తువైనా తినకూడదు. కాబట్టి హెవీ స్వీట్స్ కావచ్చు, అలాగే పప్పులు కావచ్చు, నూనె పదార్థాలు కావచ్చు. నూనె సన్ఫ్లవర్ ఆయిల్ ఇమ్మీడియట్గా తీసేసి మనం గానుగ నూనె, నువ్వుల నూనె, లేదా పల్లి నూనె, ఒరిజినల్ పల్లి నూనె, బొమ్మ వేసిన పల్లి నూనె కాకుండా, అంటే సాధారణంగా మన ప్యాకెట్లో మనకు వస్తుంటాయి అవి పల్లి నూనె ప్యాకెట్ మీద బొమ్మ వేసింది మాత్రమే తప్ప అందులో రియల్గా పల్లి నూనె లేదు. కాబట్టి మనం బయట ఆడించుకున్నటువంటిది గోధుమ పిండి నేరుగా ఆడించుకున్నది ఒక 1/2 కేజీ 15 రోజులు దాటిపోతే పిండి యొక్క విలువ తగ్గిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఎటువంటి ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో కారం కానీ, పసుపు కానీ, అలాగే ఇతర ఏ పిండి పదార్థాలైనా మనకి ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే వాటి యొక్క విలువ శూన్యమైపోతుంది. కాబట్టి కొద్ది రోజుల్లోనే దాని యొక్క విలువ అంతా తగ్గిపోయి మనకి లివర్ మీద అవి తిన్నట్లయితే లివర్ మీద బర్డెన్ పడుతుంది. వెంటనే ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుని చక్కగా అర్జునారిష్ట ఆయుర్వేదంలో అర్జునారిష్ట హార్ట్ కోసం అని చెప్పేసి అని చక్కటి మెడిసిన్. అదేవిధంగా కనకాసవ్ అంటే అలోవెరాతో చేసినటువంటి కనకాసవ్ 100 సంవత్సరాల ప్రోడక్ట్. అది లివర్ రిపేర్ కావడానికి వీలవుతుంది. అలాగే లైఫ్ 52 హిమాలయ హెర్బల్స్ వాళ్ళ కంపెనీ వాళ్ళది దొరుకుతుంది. అలాగే విరోచనానికి పంచసకార చూర్ణం, కాయం చూర్ణం, త్రిఫల చూర్ణం, త్రిఫల ట్యాబ్లెట్స్, త్రిఫల క్యాప్సిల్స్ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటి వల్ల మనకి ఆరోగ్యం సిద్ధిస్తుంది. నెక్స్ట్ వీడియోస్లో మరికొన్ని వివరాలన్నీ తెలియజేస్తాను. ఇది హార్ట్కి సంబంధించి సింపుల్ వీడియో. మోకాల నుంచి కిందికి పాదాల వరకు ఆయిల్ రాసుకోవడం వల్ల ప్రతిరోజు హార్ట్ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. ఇది చాలా కాలంగా పురాతన కాలం నుంచి తెలియజేసేటువంటి అంశం కూడా. కాబట్టి ఏంటంటే మనం పాదాలని, పిక్కల్ని చక్కగా మనం ప్రతిరోజు వ్యాయామం కోసమని వినియోగించాలి. చేయగలిగిన వాళ్ళు వ్యాయామం చేయొచ్చు, లేదంటే కనీసం నూనెైనా రాసుకోవడం చేయాలి. ఓకే, ధన్యవాదాలు. మీ డాక్టర్ కామేష్ శర్మ, సహజ యోగా నాడీ ఆయుర్వేద వైద్యం, లైట్ లైఫ్ హెల్త్ కేర్ కంపెనీ, హైదరాబాద్.